నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్ను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తారంట. వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారంట. మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చంట. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అంట. మన యువత కోసం 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారంట. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. పోయా మోసం